అందరూ చేర్చుకుంటుంది చెప్తున్నా మీరు. లేదు 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 ఆల్రెడీ మా పార్టీలో ఇప్పుడే కాదు స్టార్టింగ్ లో ఎన్నికలైన తర్వాత డిస్కషన్ జరిగింది. క్లీన్ ఇమేజ్ చూడు క్లీన్ ఇమేజ్ ఉన్న వారిని ఎవరిని వస్తే జిల్లా పార్టీలో డిస్కస్ చేసి రాష్ట్ర పార్టీ డిస్కస్ చేసిన తర్వాత వచ్చి ఇమీడియట్ గా తీసుకునే పరిస్థితి లేదన్నా. మా పార్టీలో డిస్కస్ చేసిన తర్వాత రాష్ట్ర పార్టీ ఆమోదించేసిన తర్వాత పెట్టండి. అంటే బీజేపీ వరకు వచ్చేసి అందరినీ చేర్చుకుంటారు తీరాలి. బీజేపీ వరకు వచ్చేసరికి కొంత మెయింటైన్ చేస్తారు, సైద్ధాంతికంగా చూస్తారు. తర్వాత వాళ్ళకు కొన్ని కాదు వరప్రసాద్ గారు వాళ్ళు కొంత సైద్ధాంతికంగా చూస్తారు. కృష్ణ గారు ఇదే డిబేట్ చేద్దాం మనం 6 months తర్వాత. చేద్దాం కానీ బీజేపీ కొన్ని క్వాలిఫికేషన్స్ చూస్తారు. ఆ క్వాలిఫికేషన్స్ ఏంటో ఐ కాంట్ ప్రొనౌన్స్. మీకు తెలుసు ఆ క్వాలిఫికేషన్స్ ఏంటో అటువంటి చూస్తారు. బీజేపీ తక్కువ అంచనా వేయట్లేదండి, నేనే బీజేపీని తక్కువ అంచనా వేయట్లేదు. బాలకోట గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు ఈ చేరికలు ఏ బేసిస్ లో జరుగుతున్నాయి, వచ్చేవాళ్ళు ఎలా వస్తున్నారని మనం చర్చిస్తున్నాం కదా. మరి రేపు ఇంకా రావాల్సిన వాళ్ళు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొంతమంది ఖాళీగా ఉన్నారు. సపోజ్ వాసిరెడ్డి పద్మ గారు వీళ్ళు మరి ఆల్రెడీ మాట్లాడుకున్నారా, ఇంకా వెయిట్ చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు వచ్చేవాళ్ళు ఇద్దరు, మరి ఇప్పుడు ఆయన అన్నారు జనసేనలోకి వెళ్ళిపోతారు చూడండి అని బాలకోటయ్య గారిని అన్నారు. మరి వాళ్ళు మాట్లాడుకుని బయటకు వస్తున్నారా ఏంటి? ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. ఎవరో అన్నారు ఇంకో పెద్ద సీనియర్ మోస్ట్ లీడర్ కూడా రాబోతున్నాడు త్వరలో అని అంటున్నారు. సో ఇవి ఏంటి, వాళ్ళు ఎప్పటిలోకి వచ్చే అవకాశం ఉంది? అసలు వైసీపీ భవిష్యత్తు ఏంటి, ఈ చేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా మాట్లాడదామండి. ఒక చిన్న బ్రేక్.